బోర్డర్లో మన దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి వీర జవాన్ల గురించి అని ఎవరికి తెలియదు, పట్టించుకో. కానీ వాళ్ళు మంచిలో ఉండి చూశాను నేను ఒకసారి, మంచిలో ఉండి వాళ్ళ ప్రాణాలు కూడా ఉండి మనల్ని రక్షించడం కోసం, మనల్ని ఆదుకోవడం కోసం, మన దేశాన్ని కాపాడడం కోసం ఎంతో పోరాటం చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి మనం గుర్తింపు ఇవ్వలేకపోతున్నాం అనిపిస్తున్నారు. జమానా మిలిటరీలో పనిచేస్తున్నారా అని తేలిక మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. కానీ మన కోసం భార్య పిల్లల్ని తల్లిదండ్రులు వదిలేసి ఆ బార్డర్లో ప్రాణాలు అర్పిస్తున్నటువంటి సైనికులకి అందరం కూడా మర్చిపోకుండా వాళ్ళకి అండదండలు ఉండవలసిన అవసరం ఉంది. మన ఆశీర్వాదం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అటువంటి సబ్జెక్ట్ తీసుకొని ఈ పిల్లలు సలాం సైనిక అని చెప్పి ఒక ఫిలిం తీశారు. దాని ట్రైలర్ కూడా ఇవాళ ఈ సందర్భంలో మంచి రోజు మనకి ఈ సందర్భంలో ఓపెన్ చేయాలని చెప్పి అందరూ నా దగ్గరకు వచ్చి చూశాను. నేను మన ట్రైలర్ కూడా చూశాను, మా ఇంటి కోసం చూపించారు, చాలా బ్రహ్మాండంగా తీశారు. ఆ ట్రైలర్లో చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సైనికుల కోసం తీసినటువంటి సినిమాని చూసి బ్రహ్మాండం చూశాను. వాళ్ళు పడుతున్న బాధలు కానీ, మనుషులు పడుతున్న బాధలు కానీ, వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆ ట్రైలర్ ఓపెన్ చేస్తున్నాం. వీళ్ళందరూ వచ్చి కూడా పిల్లలను ఆస్వాదించి ఆ సినిమా సక్సెస్ అవ్వాలని, ప్రతి భారతీయుడు కూడా ఈ సినిమా చూడాలని చెప్పి ఈ ద్వారా మనం చేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మన అందరం కూడా అన్ని వర్గాల వారు కూడా, భారతీయులందరూ కూడా సైనికుల విషయంలో, మిలిటరీ విషయానికి వచ్చినప్పుడు అందరం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. వీర జవాన్లని, రియల్ హీరోస్ అని చెప్పి మనం అందరూ ఫీల్ అవుతూ ఉంటాం. కానీ వారికి ఇవ్వాల్సిన గుర్తింపు సరిగ్గా లేదన్నది నా భావన, వీళ్ళ భావన కూడా. భారతదేశంలో ప్రతి వారికి కూడా మన సైనికులు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి, వారి త్యాగాల గురించి, వారి కుటుంబాలు పడుతున్న ఆవేదన గురించి అందరికీ తెలియాలి. అందరి ఆశీర్వాదం కూడా మన భారత సైనికులకి కావాలన్న ఉద్దేశంతో ఈ పిల్లలు అందరూ కలిసి ఒక సినిమా తీయాలని ఒక నిర్ణయం తీసుకున్నారట. నాకు కూడా ఈ మధ్యనే నర్సీపట్నం మా ఊరు వచ్చి చూపించారు నాకు ట్రైలరు. చాలా హ్యాపీ ఫీల్ అయింది నేను. దానికి పేరు కూడా సలాం సైనిక అని పెట్టారు, దాని నామకరణం కూడా. ఈ సినిమా చిగురుపాటి క్రియేషన్స్ బ్యానర్ పైన చిగురుపాటి సుబ్రహ్మణ్యం గారు రచించి, దర్శకత్వం వహించి నిర్మించడం జరిగింది. హీరోలుగా దేవ్, సాయి అండ్ సురేష్ నటించారు. హీరోయిన్లుగా శ్రీ భవ్య, సోనీ రెడ్డి నటించారు. ఈ సినిమా భారతదేశం లోపల మరియు బయట శత్రువులతో పోరాడి మరణించే మన సైనికుల విషయంలో ప్రతి భారతీయుడు ఎటువంటి బాధ్యతతో ఉండాలి అనే సందేశాన్ని ఇచ్చే ఒక మంచి పిక్చర్ తీశారు వీరు. ఈ సినిమాలో సుమారు 200 మంది కొత్త ఆర్టిస్టులు నటించారు ఈ సినిమాలో. ఈ సినిమా మొత్తంలో విశేషం ఏంటంటే, ఎక్కడ మన భారతదేశంలోనే సినిమా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే తీశారు. పై ప్రాంతాలు ఎక్కడ తీయలేదు, మన ఆంధ్ర రాష్ట్రంలో లొకేషన్స్లోనే ఈ సినిమా మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. దేశ సైనికుల పైన తీసిన ఈ సినిమాను మీరందరూ కూడా, ప్రజలందరూ, భారతీయులందరూ కూడా ఆదరించి మన సైనికులకి మోరల్ సపోర్ట్, మేమంతా మీకు అండగా ఉన్నాం, మీకు తోడుగా ఉన్నామని చెప్పి మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నా భావన.
ఇటువంటి సినిమాని తీసినటువంటి ఈ టీం కుర్రవాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది, మా సహకారం ఎప్పుడు ఉంటుంది. ఇటువంటి సినిమాలు మంచి సినిమాలు, సమాజానికి పనికొచ్చే సినిమాలు, సమాజంలో ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచే సినిమాలు, ఆలోచించే విధానానికి తోడ్పడే సినిమాలు తీసి ఇంకా మంచి పేరు రావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 1 రూపీ సార్. 1 రూపీ ప్రతి భారతీయ అకౌంట్లో నుంచి కట్ అయ్యి 1 కోటి రూపాయల వరకు జమ అయినా 100 కోట్లు అయినా 1 కోటి రూపాయలు ఆర్మీ సైనికుడి యొక్క కుటుంబానికి ఇచ్చి 99 కోట్లతో లేటెస్ట్ వెపన్ కొట్టుకొని ఆ వెపన్ పైన ఆ సైనికుడి పేరేసి వాళ్ళ వైఫ్తో ఇనాగ్రేట్ చేయాలనేది ఈ సినిమా యొక్క సిద్ధాంతం. సో ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి సైనికుడు చనిపోయినప్పుడు, పోలీసులు చనిపోయినప్పుడు అనేది నా యొక్క ఈ సినిమా ద్వారా నేను చెప్తున్న మెసేజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. గౌరవ స్పీకర్ గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్. గౌరవ డిప్యూటీ స్పీకర్ గారికి కృతజ్ఞతలు సార్. జన్మంతా రుణపడి ఉంటాను సార్. మేడం గారికి, శ్రీదేవి గారికి, ఉండవల్లి శ్రీదేవి గారికి కృతజ్ఞతలు మేడం. నిజంగా ఒక మాట ఇచ్చి తర్వాత ఆ మాటను నిలబెట్టుకునే వ్యక్తులలో నాకు తెలిసి భారతదేశంలో గౌరవ స్పీకర్ గారు ఒక్కరినే చూశాను, నేను ఇంకెవరిని చూడలేదు. నిజంగా నేను ట్రైలర్ లాంచ్ చేస్తాను అని చెప్పారు. అసెంబ్లీ అనేది నేను ఎప్పుడు లైఫ్లో చూడనే లేదు. ఫస్ట్ టైం సార్ దయ వల్ల ఇట్లా చూశాను. నా ట్రైలర్ ఇక్కడ సలాం సైనిక అనేది ఇక్కడ ఈ ట్రైలర్ ప్లే అవ్వడం నిజంగా నాకే కాదు సైనికులు మొత్తానికి గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అది ఇద్దరు పెద్దలు, గౌరవ స్పీకర్ గారు, ఉప స్పీకర్ గారు, తర్వాత శ్రీదేవి గారు, తర్వాత దినకర్ గారు, వీళ్ళందరి సమక్షంలో ఇది లాంచ్ అవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరందరూ ఈ ట్రైలర్ని చూసి చిగురుపాటి క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంది. మీరు దయచేసి ఈ సినిమాని, ఈ ట్రైలర్ని చూసి సైనికులకి ఈ సినిమా తీసిన మాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా ఇంట్లో కూర్చుని ఓపెన్ చేయడం కాదు, అలానా రోజుని రాగేష్టం ఉంది, నేను వెళ్తాను అక్కడికి. ఆ రోజు మేము అందరం ఉంటాం, స్పీకర్ అందరం ఉంటాం. ఆ రోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోండి. మా అసెంబ్లీలో సైనికుల తాలూకు కిచెన్ ఓపెన్ చేయడం కూడా మాకు కూడా గర్వకారణం.